రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఈ రోజు ప్రతిపక్షంలో నీకన్నా నువ్వు పవన్ కళ్యాణ్ మోడీ కలిస్తే మీకన్నా 5 లక్షల ఓట్లు తక్కువతో ప్రతిపక్షం ఉన్నాడు. వాళ్ళ కాతే రేపు కాతే ఎల్లుండి చంద్రబాబు కూడా పోతాడు. ఆ రోజు నువ్వు కూడా ఒక పసుపు రంగు గుడ్డ మీద సిపిఎం తెలుగుదేశం అని ఆ పార్టీ పెట్టుకుని చంద్రబాబు కొడుకు కనుక జనంలోకి వస్తే ఆ పార్టీని నందమూరాలకు వదిలేసి నీతో సహా నీ పార్టీలో ఎవరికన్నా డిపాజిట్లు రాస్తే మేము ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. నీకు వర్ధంతికి జయంతికి తేడా తెలవదు, నీళ్లు ఇవ్వటానికి ఇవ్వకపోవటానికి తేడా తెలవదు. నీకు సొంత పార్టీని సైకిల్ గుర్తుకి ఓటేస్తే మీ ఊరు మీరే వేసుకున్నట్టు చెబుతున్నావు. అంత అసమర్థుడిని తీసుకువచ్చి ఆ రోజు ఎన్టీ రామారావుకి ఏ రకమైతే వెన్నుపోటు పొడిచి పార్టీని ఆక్రమించుకున్నావో ఈ రోజు నీ కొడుకుని దద్దమ్మని తీసుకొచ్చి ఆ పార్టీకి అప్పచెవటానికి నీ చెంచాగాలను పెట్టించుకుని పొగిడించుకోగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద కానీ నువ్వు అవాకులు చవాకులు చేల్తే మరి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ రోజు తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి కేసీఆర్కి భయపడి ఇక్కడ పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నావు నువ్వు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు కొంతమంది అధికారులు చంద్రబాబును నమ్ముకుని చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మీ నాయకుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు మీకు అడ్రస్ దొరకడు, ఇక్కడి నుంచి వదిలేసి మీ అందరినీ గాలికి వదిలేసి పారిపోతాడు. కాబట్టి మరి అవాకులు చవాకులు చేయలేటువంటి వ్యక్తులు గాని తెలుగుదేశం పార్టీ తొత్తులుగా పనిచేసేటువంటి అధికారులు గాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి వచ్చేసి మీ అందరూ కూడా ఈ సభని జయప్రదం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.